రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు ఏం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడాలని, ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మరీ ఓటు వేయాలన్నారు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, లంచాలు లేని పాలన కావాలన్నా, పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా 2 బటన్లు ఫ్యాన్పై నొక్కాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేదలకు ఏం చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. నరసాపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, జగన్ కోటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబు కోటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు తప్పదని హెచ్చరించారు. గత 58 నెలల కాలంలోనే ఇన్ని పథకాలు ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా అని జగన్ ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా అవ్వాతాతలకు ఇంటి వద్దకు పింఛన్ తీసుకువచ్చిన పరిస్థితి ఉందా అని అడిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కింద బాగు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టామని తెలియజేశారు. చంద్రబాబు పేరు చెబితే గత 14 ఏళ్లలో ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోటేస్తే చంద్రముఖి నిద్రలేచి రక్తం తాగుతోందని అన్నారు. నాడు నేడుతో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని తెలియజేశారు. విదేశీ విద్య కింద అనేక మందిని ప్రోత్సహించామని తెలిపారు. పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ పేదల విద్య కోసం ఈ ప్రభుత్వం ఎంత పాటుపడిందో మీకు తెలియదా అని జగన్ ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మల పేరిట 36 లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎవరి ప్రభుత్వంలో మహిళా సాధికారత జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి విషయంలో ఆలోచన చేసి ఓటు వేయాలని జగన్ కోరారు. మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాం. మీ అందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు. నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ చాలా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేసే బాధ్యతను టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ చాలా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాలు డబ్బులను నేరుగా కాలేజ్ అకౌంట్లలో వేసేవని, అప్పుడు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. జగన్ కావాలనే కొత్త విధానాలను తీసుకురావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు బస్ డ్రైవర్ ఒకరు తనను కలిశారని, 1.80 రూపాయలు కాలేజీకి కట్టి తన కూతురు సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నానని, తన మాదిరే ఎందరో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేయాలని తనను కోరారని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా దాన్ని పెట్టామని, ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేసే బాధ్యతను టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేని పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అమర్ రాజా ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. అదే అమర్ రాజా ఆ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే 20,000 మంది యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు మనందరికి ఉండేది. స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఫీ రీయింబర్స్మెంట్ తప్పుదారు మళ్లించారు. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేశారు. విదేశీ విద్య ఏకంగా నాశనం చేసింది ప్రభుత్వం. తల్లి విదేశాల్లో చదివించాలి, మన బిడ్డలు చదివించాలనేది మనందరి కోరిక ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి. కానీ మన బిడ్డలు విదేశాల్లో చదువుకోకూడదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు కూడా రద్దు చేశారు. చిత్తూరు ప్రజలందరూ ఆలోచించాలా, చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఆలోచించాలా. ఒక్క సీటు మినహా, అంటే ఒక కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని సీట్లలో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సభాముఖంగా అడుగుతున్నాం, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? నేను 45 రోజులు ఈ గడ్డ పైన పాదయాత్ర చేశా. నేను అనేక పరిశ్రమల ముందర సెల్ఫీ తీసా. నేను ఛాలెంజెస్ వేసా ముఖ్యమంత్రి గారికి. దమ్ము ధైర్యం ఉంటే నేను చర్చకి సిద్ధం. మీరెన్ని కంపెనీలు తీసుకొచ్చారు, మేమెన్ని కంపెనీలు తీసుకొచ్చామో మన ఇద్దరం కూర్చొని మాడదని చెప్పా. వృద్ధులకు పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం తీరు దుర్మార్గమని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముందని నిలదీశారు. వైఎస్ఆర్సీపీకి మేలు చేయాలని నెల నెలా వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. పింఛన్ల పంపిణీ ద్వారా ప్రతి నెల ఇంతమందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీరు దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకు ఏముందని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి మేలు చేయాలని నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటారా అంటూ నిలదీశారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగుల మొర ఆలకించే పరిస్థితి లేకుండా పోయిందన్న షర్మిల ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు చివరికి వైద్య బిల్లులు కూడా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు బకాయి పడిందని అన్నారు. ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. 11వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్లోనూ కోత విధించిందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం ఇంకా 11వ పీఆర్సీలోనే ఆగిందని తెలియజేశారు. ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు, మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా వైసీపీ పార్టీకి మేలు చేయడానికి నెల నెల ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. మీరు ఒకటే పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్న పాయింట్ని డ్రైవ్ చేయడానికి ఇంత ఘోరంగా ప్రాణాలను పణంగా పెట్టి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు వ్యవహరించడం దారుణం. దీన్ని వెనక ఉండి నడిపిస్తున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను ఇంత ఘోరంగా వాడుకోవడం, ఈ పాపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం, వాళ్ళ భుజాన తుపాకీ పెట్టి కాల్చడం దారుణం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. సంక్షేమం అనేది కాంగ్రెస్ పార్టీ కాపీరైట్ అని కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి ఒల్లూరు భార్గవ్ తెలిపారు. కేజీ టు పీజీ, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇళ్లు లేని వారికి ఇళ్లు వంటి అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. ఏపీకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలని, అవి ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తాయని, ఆ సంపదతోనే అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే చేసే మొదటి సంతకం ప్రత్యేక హోదా అన్నారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం, వైఎస్ షర్మిల నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. మే 13న మన సాక్షితో ఆలోచించి సమర్థులైన వ్యక్తులకు ఓటేయాలని కోరారు. కేజీ టు పీజీ, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇల్లు లేని వారికి ఇళ్లు వంటి అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందన్నారు. ఏపీకి అతి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలని, అవి ఉంటేనే పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తాయని, ఆ సంపదతోనే అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే చేసే మొదటి సంతకం ప్రత్యేక హోదా అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అలాగే షర్మిలమ్మ గారి నాయకత్వం బలపరచాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ రిజల్ట్స్ మనం త్వరలో చూడబోతున్నామండి. మీరు కూడా దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మే 13న మీ మనస్సాక్షితో ఆలోచించి సమర్థులకి ఓటేయగలరని మేము కోరుకుంటున్నాం.
ముఖ్యంగా అండి మేనిఫెస్టో విషయానికి వస్తే సంక్షేమం అనేది కాంగ్రెస్ పార్టీ కాపీ రైట్. కేజీ టు పీజీ అయినా, రుణమాఫీ అయినా, మహాలక్ష్మి అయినా, ఇల్లు లేని వారికైనా ఇంకా మరిన్ని పథకాలు ఉన్నాయి. మనకి ముఖ్యమైనది ప్రత్యేక హోదా, విభజన హామీలండి. అవి ఉంటేనే మనకి పరిశ్రమలు, రాయితీలు, సంపద వస్తుందండి. ఆ సంపదతోనే మనం అభివృద్ధి చేసుకోగలం. రాహుల్ గాంధీ గారి మొదటి సంతకం ప్రత్యేక హోదా, విభజన హామీల కొరకే ఉంటుంది. కాబట్టి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగుపాటి నాంచారయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని అగ్రపథాన నడిపితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మాట తప్పి మడమ తిప్పి అభివృద్ధిని విస్మరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాయని, నేడు వైసీపీ వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలకు సంక్షేమం అందించకపోగా వారిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. సంక్షేమ పథకాలు కొందరికి ఇచ్చి అందరికీ ఇచ్చానని చెప్పుకుంటున్నారని, అభివృద్ధి శూన్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఎలాంటి ఒక కోపతాపాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మా సొంత మనిషి, మా కుటుంబ సభ్యుడు, మా అన్న. కానీ ఆయన చేస్తున్నటువంటి విధానాల మీదే షర్మిలమ్మ గారి పోరాటం. కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి, అమ్మను ముఖ్యమంత్రి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయండి. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మరుమూల నలుమూల వెళ్ళే విధంగా చేయండి. మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు. ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని, మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని, కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైందన్నారు. సీఎం జగన్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ సర్కార్ను కూలదోయడానికి కూటమి ఏర్పడిందని, మాయమాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు 3 ఫోటోలతో కూటమి అని బయలుదేరాడని, మేనిఫెస్టో నాటికి 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలయ్యాయన్నారు. సూపర్ 6 అంటూ ఇంటింటికి పాంప్లెట్లు పంచాలని, ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్థిక అనుమతులు లేవంటున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనలో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడని ఆయన అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతాయని ఎద్దేవా చేశారు. 4000 పెన్షన్ అంటూ ఇంటింటికి తిరిగి ఓదరగొట్టారని పేర్ని నాని తెలియజేశారు. ఇప్పుడు సూపర్ 6 నుంచి చివరి పేజీలోకి పోయిందని విమర్శించారు. ఈరోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షన్ లేకుండా ఎత్తేశారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయిందని విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలుపెట్టేవాడని, కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడని ఆరోపించారు. 1994లో ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు 2 రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే 5.5 రూపాయలు చేశాడన్నారు. ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఈ అని చంద్రబాబు సంతకం పెట్టి, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి. కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయలేము. మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఓదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్లను వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం సాధించారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రశ్నించారు. మాయకూటమిగా ఏర్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తాయని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ బ్రాహ్మణ వీధి కొండ ప్రాంతంలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన విజయం కోసం అందరూ కలిసి రావడం, ప్రజలు ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వికలాంగులు, వృద్ధులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మాయ కూటమిగా ఏర్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు మేలు చేసే ప్రభుత్వం వైసీపీ అని, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ముట్టుకునేందుకే బీజేపీ సిగ్గుపడుతుందని, మేనిఫెస్టోకు చంద్రబాబు విలువ లేకుండా చేస్తారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని సుజనా చౌదరి మాయమాటలు చెబుతున్నారని, ఈ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. తమ పార్టీకి చెందిన చోటామోటా నాయకులను పార్టీలోకి తీసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ వైసీపీ మహాసముద్రమని, చిన్న నీటి బోటును తీసుకువెళ్లినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు. ఎన్ని అభివృద్ధి చేసేస్తా, సింగపూర్, జపాన్లని మాయమాటలు చెప్పేవాళ్ళు వస్తున్నారు. మీరందరూ గ్రహించండి. గతంలో కూడా చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మాటల్లో పడొద్దు, వాళ్ళు ఏదో డబ్బులు వెదజల్లుతామని చెప్పేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇచ్చేది పావులా అయితే హడావుడి మట్టికి రూపాయి హడావుడి చేస్తున్నారు. మీరందరూ గ్రహించండి. మా పార్టీలోంచి కొంతమంది చోటామోటా నాయకులను లాక్కొని ఏదో సంబరపడిపోతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మహాసముద్రం. ఈ సముద్రంలోంచి ఓ చిన్న నీటి బొట్టును తీసేసి వాళ్ళు ఏదో సంకలు ఎగరేసుకుంటున్నారు. క్యాటర్ చూడండి, మాతో పాటు ఎంత క్యాటర్ తిరుగుతుందో. ప్రజలు మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మా క్యాటర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అలసట లేకుండా తిరుగుతున్నారు. కేవలం జెండాలు పెంచుకొని, జెండాలు జత కట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా, అలాగే జనసేన జెండా, తెలుగుదేశం జెండా పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం మేమందరం కలిసి ఒకే జెండా. మా కులానికి చిన్నగారు లాస్ట్ ఎమ్మెల్యే 78 to 83. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కులాన్ని బీసీలో మార్చారు. తర్వాత వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్గగుడి చైర్మన్, ఒక మేయర్ సీటు, ఒక శ్రీశైలము మెంబరు, అలాగే మా కులము నాగవంశీయులు, నగరాలు కలిసి ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని సపరేట్ చేసి ఒక చైర్మన్, మెంబర్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు మా కులమే పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండేది. తెలుగుదేశం పార్టీ ఎదిగింది, మా కులం తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అమ్మాయికి మేయర్ ఇచ్చారు, చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మా కులం అంతా కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ నాని ఎంపీ గారికి, ఆసిఫ్ గారు ఎమ్మెల్యే గారికి మా కులమంతా ఓట్లు వేస్తారని కుల పెద్దగా నేను చెప్తున్నాను. ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలను అమలు చేయని మోదీకి ఏపీలో పర్యటించే హక్కు లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ రాకను ప్రజలు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు భవానీపురం స్వాతి రోడ్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమకు ప్రజాస్పందన బాగుందని, పనిచేసే తమను గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఏపీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి చెంబుడు నీరు, గుప్పెడు మట్టి ఇచ్చిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. రాజధానికి నిధులు ఇవ్వలేదని, విభజన హామీలు, హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడంలో మోడీ విఫలమయ్యారని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోయారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేశారని, ధరల భారాన్ని మోపిన మోడీకి ఏపీలో పర్యటించే హక్కు లేదన్నారు. ప్రజల మోడీ రాకను నిరసించాలని, ఎవరి ఇళ్లలో వారుండి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతరాన్ని మోసం చేశావు. 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 కోట్లు చెప్పిన 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేశావు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర 112 రూపాయలకి వెళ్ళింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. అలాగే గ్యాస్ ధర 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు 1200 రూపాయలు. ఈ రకంగా ప్రజలపైన భారాలు మోపేటటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటటువంటి
హక్కు లేదు, నరేంద్ర మోడీకి అంతకంటే హక్కు లేదని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఈ రాష్ట్రాన్ని నయవంచన చేసినటువంటి బీజేపీని అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఇండియా కూటమిలో పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావుని నేను కంకి కొడాల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా. మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 5 పైన వేసి గెలిపించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి. సర్వజనుల సంక్షేమం కోసం చంద్రబాబును తిరిగి సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నందమూరి రామకృష్ణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గన్నవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ముద్రబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఉంగుటూరు మండలం మానికొండ తరిగొప్పల వెంపాడులో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన ప్రచారంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఉంగుటూరు మండలం టీడీపీ జనసేన బీజేపీ గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉంగుటూరు మండలం మానికొండ తరిగొప్పల వెంపాడు గ్రామాల్లో జన ప్రభంజనం మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను వింటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారానికి హాజరయ్యారు. రాబోయే ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న పథకాలను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి యార్లగడ్డ ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ 6 ప్రణాళికను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతతో ఆలోచించి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. పతనమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయగల సమర్థుడు నారా చంద్రబాబు నాయుడని, ఆయన్ను తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో నిన్న రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ సిగరెట్ గోడౌన్ గుర్తించి సుమారు 38 లక్షల నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. గోడౌన్ యజమాని గుంటూరు శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. అనంతరం విజిలెన్స్ సిఐ వెంకటేశ్వరరావు గోడౌన్ను స్వాధీనపరుచుకుని విచారణ చేపట్టారు. భవానీపురం జోజీనగర్ ప్రాంతంలో గోదాంలో భారీ స్థాయిలో నకిలీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు నిన్న రాత్రి పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో గోదాంలో అనుమానాస్పద వస్తువులతో పాటు మద్యం, డబ్బులు దాచి ఉంచినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో వివిధ పార్టీల నాయకులు అక్కడకు చేరుకున్నారు. గోదాము షట్టర్లు తీయాలంటూ డిమాండ్ చేశారు. అయితే షట్టర్లు తాళాలు వేసి ఉండడంతో ఆలస్యమైంది. ఆ తర్వాత అధికారులు షట్టర్లు తీసి చూడగా నకిలీ సిగరెట్లుగా తేలింది. దీంతో నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంతమేర సిగరెట్లు పట్టుకున్నారనే విషయం తేలాల్సి ఉంది. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. పూర్వ విద్యార్థులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. పాఠశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేస్తున్నారని అన్నారు. కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పటమట సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, నెల్లూరు సుబ్బారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మజ్జిగ పంపిణీని ప్రారంభించి బాటసారులకు మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. పూర్వ విద్యార్థులు అందరూ సహకరిస్తున్నారు. పాఠశాల అభివృద్ధిలో కూడా వీరు భాగస్వాములవుతున్నారు. స్కూల్ కుర్చీలు, తాగునీరు సదుపాయం కల్పించారు. ఒక భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు సహకరించారు. మెయిన్ బిల్డింగ్ కూడా పూర్వ విద్యార్థులు ప్రభుత్వం సహకారంతో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ తర్వాత ఏర్పాటైంది పురాతనమైంది కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని తెలియజేశారు. పాఠశాల రుణం తీర్చుకోవడానికి తాము పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. పూర్వ విద్యార్థులు అందరూ చాలా మంది దీన్ని సపోర్ట్ చేస్తా అందరూ చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా స్కూల్లో కూడా అభివృద్ధిలో కూడా ఈ పూర్వ విద్యార్థులందరూ స్కూల్ అభివృద్ధిలో కూడా భాగం చేసుకుంటా మాకు అంటే రీసెంట్గా స్కూలులో గోడ ఎత్తు తగ్గిందని చెప్పి దానిపైన ఫెన్సింగ్ వేయటం, అట్లాగే వాటర్ ఇది ఫెసిలిటీ కుర్చీలు స్కూలుకు కావాల్సినవి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా స్కూలు అభివృద్ధిలో భాగంగా కూడా ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. గతంలో కూడా స్కూలు డెవలప్మెంట్లో ఒక బిల్డింగ్కి కూడా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి చేయటం జరిగింది. దాదాపు ఇవాళ ఉన్న మెయిన్ బిల్డింగు అదంతా పూర్వ విద్యార్థులను గవర్నమెంట్ సహకారంతో ఇద్దరిది కలిపి మ్యూచువల్గా చేసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పటమటలో చలివేంద్రం నిర్వహిస్తున్నామని అన్నారు. యలమంచిలి రవి సహృదయంతో ఆయన కాంప్లెక్స్లో ఒక షాప్ ఇవ్వడంతో క్రమం తప్పకుండా చలివేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో జూన్ వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నడుపుతామన్నారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కు 20,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కంటిన్యూస్గా ఇక్కడ మేము ఒక చలివేంద్రం నిర్వహించగలుగుతున్నాం. దానికి మా పూర్వ విద్యార్థులందరూ ఇతోధికంగా వారి విరాళాలు ఇవ్వడం మూలంగా చక్కగా మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మొత్తం మే జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్యంగా మాకు సీనియర్లు మాకు మార్గదర్శులైనటువంటి కంచెర్ల కనకారావు గారు, అట్లాగే మా బ్యాచ్కి సంబంధించినటువంటి బోస్బాబు గారు దీనికి ముఖ్య సూత్రధారులు. వారి ఆధ్వర్యంలో ₹1 అనేది వేస్ట్ చేయకుండా ఒకళ్ళని అడగకుండా అందరూ వాలంటరీగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఈ మజ్జిగ జలవేంద్రం నిర్వహిస్తుంది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మా కార్యక్రమం జరగాలని కోరుకుంటూ, అట్లాగే మాకు దాతలైనటువంటి అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో అందరూ బాగుండాలని, ముఖ్యంగా మాకు ఈ స్థలానికి మాకు పర్మనెంట్గా అలాట్ చేసినటువంటి మా సోదరుడు అట్లాగే వారి వారసుడైనటువంటి యలమంచిలి రవి గారు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోనేరు విజయ మాట్లాడుతూ 53 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. క్రితం 53 సంవత్సరాల తర్వాత కలిసామండి. ఆ కలయికకి ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి, TV5 వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకనంటే మేము ఎక్కడెక్కడో ఉన్నాము, మీరు స్క్రోలింగ్ వేయటం మూలాన మా స్టూడెంట్స్ అందరూ చక్కగా కలిసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాము. అందుకని మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. ప్రజలను టెర్రరైజ్ చేస్తున్న కూటమి నేతలకు ఓటమే సరైన గుణపాఠమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తుల పత్రాలు జగన్ గారి ఇంట్లో ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ ఉన్మాద స్థాయిలో మాట్లాడుతున్నారని, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తుంది బీజేపీనే అనే విషయం మాత్రం మరుగున పరుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాభిమానాన్ని తప్పుదోవ పట్టించడము చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏ స్థాయికి పడిపోయిందంటే వీళ్ళ నైతికత. ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల మంది యువకులు గంజాయి బారిన పడ్డారు అని చెప్తారు. ఇంతకన్నా అసత్యం, ఇంతకన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉందా? ఇక్కడ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపుతూ గంజాయిని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది, జగన్మోహన్ రెడ్డి గారిది. లెక్కలు చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నట్టు 23 లక్షల మంది గంజాయి తాగేసేసి గంజాయికి అలవాటు పడిపోయి యువతంతా నిర్వీర్యమైపోయింది, యువతంతా ఆవిరైపోతుందని చెప్పని ముసలి కన్నీరు కారుస్తున్నారు యువత పట్ల. మీరు యువతని మోసం చేసినటువంటి వాళ్ళు, బాబు వస్తే జాబ్ వస్తుందని మోసం చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పుదారు పట్టించి నిర్వీర్యం చేసి యువతకి విద్యార్థి చదువుకునేటటువంటి అవకాశాలని ఏమాత్రం కూడా మెరుగుపరచకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసింది 5 సంవత్సరాల్లో మీరు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉంగుటూరు మండలం వెన్నుతల గ్రామంలో పర్యటించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని అభ్యర్థించారు. వంశీ ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు ఆయనకు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. కొర్రాల శ్రీనివాసరావు, సన్నాల విజయ్ దుర్గారావు అనే వ్యక్తులు బీజేపీకి సంబంధం లేని వ్యక్తులని గన్నవరం నియోజకవర్గ బీజేపీ నేత కురా మద్దాలి ఫణికుమార్ స్పష్టం చేశారు. వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడో సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. బీజేపీ తరపున నామినేషన్ వేయడం జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జనసేన బలపరిచిన ఎన్డీఏ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఆయనకు అభ్యర్థిత్వాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు.
మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా చెప్పుకుంటూ వారు ఇండిపెండెంట్గా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అటువంటి వారిని భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన కొరప్రోలు శ్రీనివాసరావు మరియు సర్నాల విజయదుర్గ అనేవారు నామినేషన్ దాఖలు చేశారు. వారు భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకుని కండువాలు వేసుకుని వారు జెండాలు పట్టుకుంటూ తిరుగుతున్నారు. వారికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకటరావు గారు, వారి గుర్తు సైకిల్ గుర్తు. వారినే మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. వారికి ఓటు వేయాలని మేమందరం అభ్యర్థిస్తున్నాం. ప్రజలని మభ్యపెట్టి ఇతను అబద్ధాలాడి పార్టీకి నామినేషన్ వేశారు. అతను వేయటం వల్ల ఏంటంటే అధిష్టాన వర్గం కూడా గత 20 రోజుల నుంచి కూడా ఇతన్ని గమనిస్తూ ఇతను చేస్తున్నటువంటి పనులకి పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఇతన్ని పార్టీ సభ్యత్వం నుంచి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అంటే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఏవి చేయకూడదు. ఇతను ఇప్పుడు కూడా పార్టీ శాశ్వతంగా బహిష్కరించింది ఇతన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.